మన ఫ్యామిలీ అందరికీ హాయ్ అండి. చాలామంది మన వాళ్ళు మరోసారి జొన్నజావ చేసే విధానం స్పష్టంగా చూపించండి అమ్మా అని అడుగుతున్నారు. అందుకని మరోసారి ఈ వీడియో తీశాను. నేనైతే జొన్న జావ చేయాలంటే షాపుల నుంచి తెప్పించుకొని పిండి జొన్నలు తెప్పించుకొని ఇంట్లోనే మిక్సీ చేసుకుంటాను. చూడండి, పిండి అయితే మెత్తగా ఉండదు, కొంచెం బరకగా ఉంటుందన్నమాట. అంటే కొంచెం అక్కడక్కడ జొన్న ఇత్తులు పలుకులు తగులుతాయి అన్నమాట. అప్పుడు బాగుంటుంది. ఇక జొన్న జావ చేసుకోవటానికి నేను ఒక అర్ధగంట ముందే ఇలా పిండి నానబెడతానండి. ఎందుకంటే చెప్పా కదా, నేను ఇంట్లో మిక్సీ పట్టుకోవటం కదా, కాబట్టి కొంచెం పలుకులు ఉంటాయి. ఆ పలుకులు నానతాయని ముందు నానబెట్టాను. ఇక స్టవ్ వెలిగించి ఒక గిన్నె పెట్టేశాను. ఇక్కడ నేనైతే స్టీల్ తెపాలు పెట్టేశాను, ఏదైనా పర్లేదు. గిన్నె పెట్టి 2 గ్లాసుల నీళ్ళు పోసాను. అలాగే రుచికి సరిపడా ఉప్పు కూడా వేశాను. ఇక నీళ్ళు బాగా అంటే ఎసరు బాగా మసిలిందండి. ముందు నానబెట్టిన ఈ జొన్న పిండిని పోసేస్తున్నాను నీళ్ళతో సహా. ఇప్పుడు జొన్న పిండి అటు ఇటుగా అర్ధగంట నానింది. మనకి ఉడకటానికైతే ఎంతో టైం పట్టదు. ఇప్పుడు చూడండి, స్టార్టింగ్లో పలచగా కనపడుతుంది కదా, ఉండే కొంది మారుతుంటుంది. ఇక కొద్దిగా వేయనట్టు ఒక 10 జీలకర్ర పలుకులు కూడా వేసాను. చూడండి, చిక్కబడుతుంది. జొన్న పిండిని ముందుగా నానబెట్టాను కాబట్టి మనకి ఎంతో టైం పట్టదు. అది కూడా నేను మంటను చూశారు కదా, హై ఫ్లేమ్లో ఉంచకుండా సిమ్లోనే ఉంచాను. జొన్న జావ అయితే రెడీ అయిపోయింది. ఈ జావని నేను పలచగా కాకుండా కొంచెం అన్నంలాగా గట్టిగా ఉండేలాగా చేశాను. అంటే ఎసరు కొంచెం తక్కువ పోసాను. 2 స్పూన్లకి 2 గ్లాసులు వాటర్ పోసాను. మీరైతే ఇంకో గ్లాస్ పెంచి పోసుకుంటే మీకు పలచగా ఉండి జావలాగా ఉంటుంది. నేనైతే తినే విధంగా ఉండాలని నేను అది చేసుకున్నాను. ఇక ఈ జావలో పెరుగు వేసుకొనైనా లేకపోతే పచ్చడి వేసుకొనైనా తింటే బాగుంటుంది. మీరు కూడా ఇలా ఒకసారి ట్రై చేయండి అబ్బా.